ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారు ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మలుపు రాబోతుందట. కాలచక్రం మీ వైపు తిరిగింది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. అంతేకాదు, ఈ 4 రోజుల్లో 3 శుభవార్తలు మీ చెవిన పడబోతున్నాయట. ఆ 3 శుభవార్తలేంటో తెలుసా? ఇప్పటి వరకు మీరు ఎదురుచూసిన సమయం వచ్చేసింది. ఆగస్టు 12 నుంచి 15 వరకు అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. ఒక్క అవకాశం, ఒక నిర్ణయం, 3 శుభవార్తలు, ఇవన్నీ మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నాయో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీకు హృదయపూర్వక నమస్కారం. జీవితంలో కొన్ని సమయాలు మనం ఎంత ప్రయత్నించినా మార్పు కనిపించదు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమవుతుంది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మనకు అనుకూలంగా మారటం ప్రారంభిస్తాయి. ఆగస్టు 12, 13, 14, 15 తేదీలు అలాంటి ఒక ముఖ్యమైన సమయంగా జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం భావించవచ్చు. ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ముందడుగు పడే అవకాశం ఉందని చెబుతారు. ముఖ్యంగా మీరు తీసుకోబోయే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం. అంతేకాదు, ఈ 4 రోజుల్లో మీకు 3 శుభవార్తలు వినే అవకాశం ఉంది. వాటిలో ఒకటి డబ్బు లేదా ఆర్థిక విషయాలకు సంబంధించినదై ఉండొచ్చు. మరొకటి ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తికి సంబంధించినదై ఉండొచ్చు. ఇంకొకటి కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంతోషకరమైన వార్త కావచ్చు. ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు కదలటం, ఆగిపోయిన ప్రయత్నాలకు స్పందన రావటం, మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి నుంచి సహాయం అందటం వంటి పరిణామాలు కూడా ఈ సమయంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే అదృష్టం తలుపు తట్టినా ఆ తలుపు మనమే తెరవాలి. అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించాలి. ఈ వీడియోలో ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో ఏ విషయంలో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది, ఆ 3 శుభవార్తలేంటి, మీరు తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయం ఏది, ఏ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఒక మంచి విషయం మీకు తెలిసినప్పుడు మనవాళ్లకు కూడా తెలియజేయటం మంచిదే కదా. అలాగే మీకు ఇష్టమైన ఇష్టదైవం ఎవరో కామెంట్లో రాయండి. మీరు శివుడిని ఆరాధిస్తే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ ఇష్టదైవం ఆశీస్సులతో మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 4 రోజులు మీకు ఎందుకంత ప్రత్యేకమో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 12, 13, 14, 15 తేదీలు మీకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా? కొన్ని సమయాలు మన జీవితంలో సాధారణ రోజుల్లాగే కనిపిస్తాయి. కానీ ఆ రోజుల్లో జరిగే కొన్ని చిన్న సంఘటనలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ 4 రోజులు అలాంటి మార్పులకు సంకేతాలుగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరొక పని కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సమాధానం రాకపోవచ్చు. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. లేదా కుటుంబంలో ఒక విషయం ఎప్పుడు పరిష్కారం అవుతుందని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ సమయంలో మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో కదలిక మొదలయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం చాలా కీలకంగా మారొచ్చు. ఆ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినదైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అవకాశం వచ్చింది కదా అని వెంటనే నిర్ణయం తీసుకోకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లటం మంచిదే. ఈ రోజుల్లో మీకు ఎప్పటి నుంచో దూరంగా ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ రావచ్చు. మీరు పంపిన దరఖాస్తుకు స్పందన రావచ్చు. ఆగిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభం కావచ్చు.
మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అందవచ్చు. ఇవన్నీ మీలో కొత్త ఆశను కలిగించే అవకాశాలు ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఆర్థిక పరిస్థితి. డబ్బు విషయంలో కొంత ఉపశమనం కలిగించే వార్త వినే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు రావటం, ఒక చెల్లింపు విషయంలో స్పష్టత రావటం, లేదా అదనపు ఆదాయానికి సంబంధించిన ఒక అవకాశం కనిపించటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. కుటుంబ విషయాల్లో కూడా ఒక సంతోషకరమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా మీతో సరిగ్గా మాట్లాడని వ్యక్తి మళ్లీ దగ్గర కావచ్చు. ఇంట్లో ఒక శుభవార్త వినిపించవచ్చు. మీపై ప్రేమ, గౌరవం ఉన్న వ్యక్తి నుంచి మీకు మంచి మాట వినిపించవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో మీకు లభించే ప్రతి అవకాశాన్ని అదృష్టంగా భావించి తొందరపడకండి. మీ బుద్ధి, మీ అనుభవం, మీ నిర్ణయ శక్తి ఇవే మీకు నిజమైన బలం. ఇతరుల మాటలు విని మీ నిర్ణయాలను మార్చుకునే ముందు ఒకసారి మీ మనసును కూడా అడగండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకొచ్చే 3 శుభవార్తలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. ఒకటి ఆర్థికంగా, ఒకటి వృత్తిపరంగా, మరొకటి కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదిగా ఉండొచ్చని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. కాబట్టి ఆగస్టు 12, 13, 14, 15 తేదీలను నిర్లక్ష్యం చేయకండి. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని గుర్తించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దైవంపై నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎదురు చూసిన మార్పు ఒక్కసారిగా రాదు. ఒక చిన్న అవకాశం రూపంలో మన ముందుకు వస్తుంది. దాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే అది మన జీవితాన్ని మార్చే అవకాశంగా మారుతుంది. ఇవి సాధారణ జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్న విషయాలు మాత్రమే. అయితే వ్యక్తిగత ఫలితాలు పూర్తి జాతకం మరియు ఇతర అంశాలపై కూడా ఆధారపడుతూ మారవచ్చు. కాలచక్రం మీ వైపు ఎందుకు తిరిగింది? అలా తిరిగితే ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. కాలచక్రం మీ వైపు తిరిగింది అనే మాట వినగానే అసలు దాని అర్థం ఏంటి అని చాలా మందికి సందేహం రావచ్చు. కాలచక్రం అంటే నిజంగా ఏదో ఒక చక్రం తిరిగి మన దగ్గరకు వస్తుందని కాదు. మన జీవితంలో ఇంతకాలం అనుకూలంగా లేని పరిస్థితులు క్రమంగా మారి అవకాశాలను మనకు అనుకూలంగా మారే సమయాన్ని సూచించటానికి ఈ మాటను ఉపయోగిస్తారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గ్రహాల సంచారాలు, దశలు, గోచారాలు వంటి అంశాలను పరిశీలించి ఇలాంటి కాలాలను అంచనా వేస్తారు. మీకు గతంలో కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం వెంటనే రాకపోయి ఉండొచ్చు. ఒక పని పదే పదే వాయిదా పడుతూ ఉండొచ్చు. డబ్బు విషయంలో ఒత్తిడి ఎదురై ఉండొచ్చు. లేదా మీరు నమ్మిన వ్యక్తుల నుంచి ఆశించిన సహకారం అందకపోయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల తర్వాత ఒక్కసారిగా ఇక పరిస్థితులు మారుతున్నాయి అనే సంకేతాలు కనిపించటం ప్రారంభమైతే దానినే కాలచక్రం మన వైపు తిరుగుతోందని రూపకంగా చెప్పొచ్చు. అయితే కాలచక్రం మీ వైపు తిరిగిందని ఎలా అర్థం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. మొదటి సంకేతం, ఆగిపోయిన పనులు కదలటం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పని అకస్మాత్తుగా ముందుకు సాగవచ్చు. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి సమాధానం రావచ్చు. మీరు ప్రయత్నించిన ఉద్యోగం లేదా వ్యాపార అవకాశంలో స్పందన రావచ్చు. రెండవ సంకేతం, కొత్త అవకాశాలు కనిపించటం. ఇంతకు ముందు మీకు కనిపించని మార్గాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కనిపించవచ్చు. ఒక పరిచయం ద్వారా కొత్త అవకాశం రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం అందొచ్చు. ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మూడవ సంకేతం, మనసులో స్పష్టత రావటం. ఇంతకాలం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న విషయంపై ఒక్కసారిగా స్పష్టమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఏది చెయ్యాలి, ఏది వదిలేయాలి అనే విషయంలో మీకు ఒక క్లారిటీ రావటం కూడా మార్పుకు సంకేతంగా చూడొచ్చు. ఇక కాలచక్రం అనుకూలంగా మారితే ఎలాంటి ఫలితాలు రావచ్చు? ఆర్థికంగా కొంత ఉపశమనం కలగొచ్చు. రావాల్సిన డబ్బు రావచ్చు. కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశం రావచ్చు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఒక సమస్యకు పరిష్కారం దొరకొచ్చు. మీకు దూరమైన వ్యక్తి మళ్లీ దగ్గర కావచ్చు. ముఖ్యంగా మీ కష్టానికి గుర్తింపు లభించే పరిస్థితి రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైంది. కాలచక్రం మీ వైపు తిరిగిందంటే కష్టపడటం ఆపేయాలని కాదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి. అదృష్టం తలుపు తెరిచినా దాని గుండా ముందుకు వెళ్లాల్సింది మనమే. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకుండా మీ అనుభవాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగండి. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.
కాలం మారుతున్నప్పుడు మొదట పెద్ద శబ్దం చేయదు, చిన్న చిన్న సంకేతాల రూపంలో మార్పును చూపిస్తుంది. ఆ సంకేతాలను గుర్తించగలిగితేనే మనం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగలం. అందుకే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఆగిపోయిన పని కదిలినా, కొత్త వ్యక్తి పరిచయమైనా, అనుకోని అవకాశం వచ్చినా అది మీ జీవితంలో కొత్త మార్పుకు మొదటి అడుగు కావచ్చు. ఈ సమయంలో మీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాల గురించి తెలుసుకుందాం. కాలచక్రం మీ వైపు తిరుగుతోందని నమ్మే ఈ సమయంలో అదృష్టం ఒక్కటే సరిపోదు. అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకునే మనస్తత్వం కూడా ఉండాలి. పరిస్థితులు అనుకూలంగా మారుతున్నప్పుడు మన ప్రవర్తనలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలను మరింత సులభంగా అందుకోవచ్చని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. మొదటగా ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. ఒక మంచి అవకాశం కనిపించగానే వెంటనే నిర్ణయం తీసుకోకండి. మీకు వచ్చిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి. ముఖ్యమైన విషయమైతే 1-2 సార్లు ఆలోచించి, అవసరమైతే నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోండి. తొందరపాటు నిర్ణయం వల్ల మంచి అవకాశాన్ని కూడా తప్పుగా ఉపయోగించుకునే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా మీ మాటలను నియంత్రించుకోవాలి. మీకు మాట్లాడే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతాయి. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, డబ్బు విషయాలు, కుటుంబ సమస్యలు, కొత్తగా వచ్చిన అవకాశాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పకండి. కొన్ని విషయాలు నిశ్శబ్దంగా ఉంచుకోవటం మీకే మంచిది. ఈ సమయంలో మీరు తప్పకుండా చేయాల్సిన మరో పని పాత పనులను పూర్తి చేయటం. ఇంతకు ముందు వాయిదా వేసిన పనులు ఉంటే వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయటానికి ప్రయత్నించండి. కొత్త పనులు ప్రారంభించడంతో పాటు పెండింగ్లో ఉన్న బాధ్యతలను పూర్తి చేయటం వల్ల మీకు మానసికంగా కూడా ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అలాగే మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు, అవసరం లేని చర్చలు, ప్రతికూల ఆలోచనలు వీలైనంత వరకు తగ్గించండి. ప్రతి చిన్న విషయానికి స్పందించటం మానేయండి. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి అనే తేడా తెలుసుకోవటం ఈ సమయంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక చేయకూడని పనుల విషయానికి వస్తే కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. ఎవరో ఒకరు మీకు నచ్చని మాట చెప్పారని వెంటనే సంబంధాన్ని తెంచుకోవటం, ఉద్యోగం వదిలేయటం లేదా ఆర్థికంగా పెద్ద నిర్ణయం తీసుకోవటం వంటి పనులు చేయకండి. ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోండి. అలాగే అవసరం లేని అప్పులు చేయటం, తొందరగా పెట్టుబడులు పెట్టటం, ఎవరో చెప్పారని మాత్రమే డబ్బు పెట్టటం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అదృష్టం అనుకూలంగా ఉందని భావించి రిస్క్ను పూర్తిగా మర్చిపోవద్దు. మీ ప్రవర్తనలో ముఖ్యంగా ఒక మార్పు తీసుకురావాలి. నాకు అన్నీ తెలుసు అనే ఆలోచనను తగ్గించి ఇంకా నేర్చుకోవాలి అనే ఆలోచనను పెంచుకోవాలి. ఇతరుల సలహాను పూర్తిగా తిరస్కరించకుండా అందులో ఉపయోగపడేదాన్ని తీసుకోవటం తెలివైన పని. అలాగే గతంలో జరిగిన వైఫల్యాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడకండి. గతం మీకు పాఠం చెప్పటానికి వచ్చింది, మీ భవిష్యత్తును నిర్ణయించటానికి కాదు. ఇప్పుడు మీ ముందుకొచ్చే అవకాశాలపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో దైవారాధన, ధ్యానం, మంచి ఆలోచనలు, పెద్దలను గౌరవించటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి పనులను అలవాటుగా చేసుకోవచ్చు. ఇవి మీలో ప్రశాంతతను, సానుకూలతను పెంచేందుకు సహాయపడతాయి. గుర్తుంచుకోండి, కాలం మారటం ఒక అవకాశం మాత్రమే. ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది మీ ప్రవర్తన. మాటల్లో ఆలోచన, నిర్ణయాల్లో ఓపిక, డబ్బు విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో గౌరవం, పనిలో పట్టుదల. ఈ 5 విషయాలను పాటిస్తే మీకు వచ్చే అవకాశాలను మరింత మంచిగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో తొందరపడకండి. ఎవరి మాటకు గుడ్డిగా నమ్మకం పెట్టుకోకండి. మీ లక్ష్యాన్ని వదులుకోకండి. ప్రశాంతంగా ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకోండి. వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా ఉపయోగించుకోండి. మీరు ఈ సమయంలో తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మార్చవచ్చు. జీవితంలో కొన్ని నిర్ణయాలు చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం మాత్రం చాలా దూరం వరకు ఉంటుంది. మనం తీసుకునే ఒక నిర్ణయం వల్ల ఒక కొత్త అవకాశం తలుపు తట్టవచ్చు. అదే నిర్ణయం తప్పుగా తీసుకుంటే మరో మార్గంలోకి వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఈ సమయంలో మీరు తీసుకోబోయే ఒక కీలకమైన నిర్ణయం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఆగస్టు 12 నుంచి 15 మధ్య కొన్ని విషయాల్లో మార్పులు, కొత్త అవకాశాలు కనిపించే సమయం కావచ్చు. ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. ఇదేనా నేను ఎదురు చూసిన సమయం అని అనిపించే పరిస్థితి కూడా అవ్వచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, ప్రస్తుతం చేస్తున్న పని నుంచి మరో అవకాశానికి వెళ్లాలా అనే సందేహం కావచ్చు,
వ్యాపారం ప్రారంభించాలా, భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలా అనే ఆలోచన కావచ్చు, లేదా చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అవకాశం వచ్చింది కదా అని వెంటనే నిర్ణయం తీసుకోకండి. ముందుగా మీకు ఆ నిర్ణయం వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, 5 నెలల తరువాత, 1 సంవత్సరం తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుంది, మీ కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది, మీ ఆర్థిక పరిస్థితికి ఇది అనుకూలమా అనే విషయాలను ప్రశాంతంగా ఆలోచించండి. ముఖ్యంగా ఇతరులు ఇదే మంచి అవకాశం, వెంటనే చేసేయండి అని చెప్పారని మాత్రమే నిర్ణయం తీసుకోకండి. మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని చివరికి మీ పరిస్థితులను అర్థం చేసుకొని మీరే తీసుకోవాలి. ఈ సమయంలో మీ ముందుకు 2 మార్గాలు రావచ్చు. ఒకటి సులభంగా కనిపించే మార్గం, మరొకటి కొంత కష్టంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇవ్వగల మార్గం. అలాంటి సమయంలో వెంటనే సులభమైన మార్గాన్ని ఎంచుకోవటం కంటే దీర్ఘకాలంలో మీకు ఏది ఉపయోగపడుతుందో ఆలోచించటం మంచిదే. మరొక ముఖ్యమైన విషయం, గతంలో జరిగిన ఒక వైఫల్యం కారణంగా కొత్త అవకాశాన్ని భయపడకండి. ఒకసారి మీరు విఫలమయ్యారని జీవితాంతం అదే భయం ఉండాల్సిన అవసరం లేదు. గతంలో జరిగినది అనుభవం, భవిష్యత్తుకి ఇది అడ్డంకి కావాల్సిన అవసరం లేదు. అయితే ఈ సమయంలో భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం జాగ్రత్త. కోపంలో ఉద్యోగం వదిలేయటం, బాధలో ఒక మంచి సంబంధాన్ని తెంచుకోవటం, ఆశతో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టటం, ఎవరో నమ్మారని వారిపై పూర్తిగా ఆధారపడటం వంటి నిర్ణయాలను తొందరగా తీసుకోకండి. మీకు వచ్చే ఈ కీలక నిర్ణయం మీ జీవితాన్ని ఒక్క రోజులో మార్చేస్తుంది అని కాకుండా, అది మీ జీవితంలో ఒక కొత్త దిశకు మొదటి అడుగుగా మారే అవకాశం ఉందని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మన భవిష్యత్తును మార్చేది పెద్ద సంఘటన కాదు, ఒక చిన్న నిర్ణయమే. ఒక ఫోన్ కాల్కు సమాధానం ఇవ్వటం, ఒక అవకాశాన్ని అంగీకరించటం, ఒక పనిని ప్రారంభించటం, ఒక చెడు అలవాటును వదిలేయటం, లేదా మనకు నష్టం చేస్తున్న వ్యక్తి నుంచి సరైన దూరం పెట్టుకోవటం కూడా మన జీవితాన్ని మరో దారిలోకి తీసుకువెళ్లవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆలోచించండి, పరిశీలించండి, అవసరమైతే సలహా తీసుకోండి. ఆ తరువాత ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. మీ భవిష్యత్తు ఒక్క జ్యోతిష్య ఫలితంతో నిర్ణయించబడదు. మీ ఆలోచనలు, మీ కృషి, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తనే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ సమయంలో మీ ముందుకు వచ్చే అవకాశాన్ని గుర్తించి సరైన నిర్ణయంతో ముందడుగు వేయగలిగితే అదే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. మీరు ఈ సమయంలో వినబోయే 3 శుభవార్తలు ఇవి. కొన్ని శుభవార్తలు మన చెవులకు వినిపించిన క్షణంలోనే మనసులో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం గురించి మంచి సమాచారం వచ్చినప్పుడు ఇంతకాలం పడిన కష్టం ఒక్కసారిగా గుర్తొస్తుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో అలాంటి 3 ముఖ్యమైన శుభవార్తలు వినే అవకాశం ఉందని చెబుతారు. మొదటి శుభవార్త డబ్బు మరియు ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. ఇంతకాలంగా రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతూ ఉండొచ్చు, ఎవరో ఇవ్వాల్సిన మొత్తం ఆగిపోయి ఉండొచ్చు, ఒక చెల్లింపు కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేదా ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఈ సమయంలో అలాంటి విషయాల్లో కదలిక రావచ్చు. రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉండొచ్చు. ఒక ఆర్థిక సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. కొంతమంది అదనపు ఆదాయానికి సంబంధించిన అవకాశం రావచ్చు. ఉద్యోగంలో జీతం పెరగటం, కొత్త ప్రాజెక్ట్ రావటం, లేదా మీ ప్రతిభకు తగ్గ అవకాశాన్ని పొందటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అయితే డబ్బు చేతికొచ్చింది కదా అని అవసరం లేని ఖర్చులు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టడం మంచిదే. ఇక రెండవ శుభవార్త ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తికి సంబంధించినది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి సమాచారం రావచ్చు. మీరు పంపిన దరఖాస్తుకు స్పందన రావచ్చు. ఇంటర్వ్యూ లేదా ఎంపికకు సంబంధించిన ఫోన్ కాల్ రావచ్చు. చాలా కాలంగా ఒక పదవి లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైన వార్త వినిపించే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్ రావటం, కొత్త ఆర్డర్ రావటం, ఆగిపోయిన ఒప్పందం మళ్లీ చర్చకు రావటం, లేదా కొత్త భాగస్వామ్యం గురించి సమాచారం అందటం వంటి పరిణామాలు ఉండొచ్చు. మీరు ఎప్పటి నుంచో ప్రారంభించాలని అనుకుంటున్న ఒక పని విషయంలో ముందడుగు పడే అవకాశం కూడా ఉంది. మూడో శుభవార్త కుటుంబం మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒక సమస్య పరిష్కారం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవచ్చు. మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉండొచ్చు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవ్వచ్చు. కొంతమందికి వివాహం లేదా సంబంధానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. ఇక కుటుంబంలో పిల్లల విషయంలో కూడా ఒక సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది. వారి చదువు, ఉద్యోగం లేదా భవిష్యత్తుకు సంబంధించిన మంచి సమాచారం మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. ఈ 3 శుభవార్తలు
ఒకేసారి అందరికీ ఒకే రూపంలో రావాల్సిన అవసరం లేదు. ఒకరికి డబ్బు రూపంలో, మరొకరి ఉద్యోగ అవకాశం రూపంలో, ఇంకొకరికి కుటుంబ సంతోషం రూపంలో మంచి పరిణామం రావచ్చు. అయితే ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. శుభవార్త కోసం ఎదురు చూస్తూ కూర్చోవటం కంటే మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించాలి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు శుభవార్త అనేది పెద్ద సంఘటన రూపంలో రాదు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న అవకాశం, ఒక వ్యక్తి నుంచి వచ్చిన మాట, ఇవే భవిష్యత్తులో పెద్ద మార్పుకు మొదటి సంకేతాలు కావచ్చు. అయితే మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన మరియు పరిహారాలు. ఈ సమయంలో శ్రీ గణేశుణ్ణి భక్తితో ఆరాధించటం మంచిదని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఉదయం గణేశుడి ముందు దీపం వెలిగించి ఓం గం గణపతయే నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. కొత్త పనులు ప్రారంభించే ముందు గణపతిని స్మరించుకోవటం వల్ల మనసులో ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి. అలాగే శ్రీ విష్ణుమూర్తిని లేదా మీ ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించండి. ప్రతిరోజు కొద్దిసేపు దైవనామస్మరణ చేయటం అలవాటుగా చేసుకోండి. పరిహారాల్లో భాగంగా మూగజీవాలకు ఆహారం అందించటం మంచి సేవ. మీకు సాధ్యమైనంత మేరకు వీధి కుక్కలు, ఆవులు వంటి జంతువులకు సురక్షితమైన ఆహారం ఇవ్వండి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం, వీలైనంత దానం చేయటం కూడా మంచి ఆధ్యాత్మిక సేవలుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో కోపాన్ని తగ్గించుకుని అబద్ధాలు చెప్పకుండా, ఇతరులను బాధ పెట్టకుండా మంచి ఆలోచనలతో జీవించండి. దైవనామస్మరణతో పాటు మంచి పని చేయటం మీకు ఈ సమయంలో అత్యంత మంచి పరిహారంగా భావించబడుతుంది. ఈ సమయంలో మీకొచ్చే ప్రతి మంచి సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రశాంతంగా పరిశీలించండి. తొందరపడకుండా నిర్ణయం తీసుకోండి. మీ కృషిని కొనసాగించండి. మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న శుభవార్తల్లో కనీసం ఒకటైనా మీ ముందుకు రావాలని, మీ జీవితంలో సంతోషం, స్థిరత్వం, అభివృద్ధి పెరగాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో మేము చెప్పిన విషయాలు మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మీ కుటుంబంలో, బంధువుల్లో లేదా స్నేహితుల్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వారికి కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేయవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, జ్యోతిష్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇష్టమైన దేవుడెవరో కామెంట్లో తెలియజేయండి. ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేసి గణపతి ఆశీస్సులు కోరుకుందాం. మీపై ఆ వినాయకుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, మీ అడుగులు విజయపదంలో సాగాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.